అందరికీ నమస్తే. ఫౌండేషన్ కి స్వాగతం. ఈ రోజు పెళ్లి రోజు సందర్భంగా మన పెద్దవాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ కోసం 20 సంవత్సరాలు అయింది పెళ్లి రోజు జరుపుకొని. ఎందుకంటే మన ఆశ్రమంలో చాలా మందికి చాలా మిరేకల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఉదాహరణకి నేను కూడా 2 కిడ్నీలు పాడే 5 సంవత్సరాలు డయాలసిస్ లో ఉంటే ఆపరేషన్ చేసుకుని ఈ రోజు మీ అందరికీ సర్వీస్ చేయడం భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అలాగే మన ఆశ్రయంలో ఒక ఆమెకి అన్ని మానేసి భోజనం చేస్తాడు, అంతా చాలా సంతోషంగా ఉంది. అలాగే సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని చెప్పేసి సార్ ద్వారా తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ మైక్ పట్టుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సార్ జాంగీర్. నా పేరు సార్. మేడం పేరు? మేడం పేరు లత. సార్ బాబు ప్రణయ్, ఇంకా చిన్నబ్బాయి వినయ్, సార్ మా అమ్మ నరసమ్మ, సార్ మా నాయన రామయ్య. సార్ మేము కూడా ఇక్కడ మునితలపల్లి మండలం ఆదిరాజపల్లి గ్రామం మేడ్చల్ జిల్లా. మేము కూడా చిన్న స్థాయి నుంచే ఈ స్థితికి వచ్చినాం మేము. ఎందుకంటే ఆశ్రమం అంటే చాలా ఇష్టం నాకు. అనాథ పిల్లలు పెట్టాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. ఆ అవకాశం ఇప్పుడు మనకు దేవుడిగా ఇచ్చిండు. కాబట్టి మీరందరూ కూడా రోజు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఏం ఇబ్బందులు ఉంటే నంబర్ ఇస్తా. మీకు ఏం తక్కువ నాకు ఫోన్ చేయండి, నేను పంపిస్తాను మీకు. ఎట్లా వస్తుంది వాతావరణం? ఎట్లా వస్తుంది ఇక్కడ వాతావరణం? వాతావరణం బాగుంది, మీ మెయింటెనెన్స్ కూడా బాగుంది. మీరు ఎలా ఉండి సేవ చేయాలని చెప్పి దేవుని కోరుకుంటున్నా. అందరికి మంచిగా చూసుకోండి. మీకు ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి. రైస్ సరే అన్ని ఇప్పిస్తాను. సంతోషం ఏంటంటే చూసారా, ఇప్పుడు మన కరెక్ట్ గా 10 రోజులు అవుతుంది ఒక ముసలాయన మనం చనిపోయాడు. 1 మంత్ కింద ఒక ముసలాయన చనిపోయాడు. అందుకే వీళ్ళకి మనం అన్ని చక్కగా మన కుటుంబంలో చేసుకున్నాం. ఇలాంటి కొడుకులు భగవంతుడు వీళ్ళ రూపాల్లో మనకు వస్తున్నాడు. ఏ అవసరం ఉన్నా మనకి సాయం చేస్తా అని చెప్తారు కదా, అది భగవంతుడు బ్లెస్సింగ్స్. వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనం ప్రేయర్ చేద్దాం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీపమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత అన్నదాత అన్నదాత. మనస్ఫూర్తిగా ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి, వాళ్ళ అబ్బాయి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి, సార్ ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అలాగే వాళ్ళ అబ్బాయి కూడా సార్ పేరు నిలబెట్టాలని చెప్పి మీరు దీవించి వదిలించండి. నమస్తే. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం.
సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. ప్రతి దిశ నీలో కసే దిశై అడుగు